హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది పందిరి మంచం అనమాట. ఈ మంచంది పందిరి అన్నది లేదు, ఓన్లీ కింద పార్ట్ అన్నది ఉంది, పై పందిరి అన్నది పోయింది. ఇప్పుడు ఈ మంచాన్ని మనం పాలిష్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా నల్లగా ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఇవన్నీ మనం పేపర్లు కొడుతున్నాం అనమాట. పేపర్ కొట్టి చేస్తున్నాం. ఇది చూసారు కదా, మిషన్తో బొర్రం కూడా వేస్తున్నాను. మొత్తం ఆ బ్లాక్ ఉన్నదంతా పోతుంది. ఈ విధంగా చూసారు కదా, ఏ విధంగా వచ్చింది. ఈ విధంగా మొత్తం అంతా పేపర్ అనేది కొట్టడం జరుగుతుంది. అక్కడ చూసారు కదా, చేతితో కొడుతున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇంతకుముందు నల్లగా ఏ విధంగా ఉండేదో ఇప్పుడు పేపర్ కొట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది. మొత్తానికి మనం మొత్తం పేపర్ కొట్టేసాం. అక్కడక్కడ కొద్ది బ్లాక్గా ఉంటాయి, అలాంటి చోట మనం ఇది చూసారు కదా, ఇరుకుల్లో కట్ట మిషన్తో కట్ట కొట్టడం కావద్దు, అది అంతా చేతితో కొట్టుకోవాలి. ఇదంతా చూసారు కదా, ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో. ఇదంతా శుభ్రంగా పేపర్ కొడుతున్నాం. పేపర్ కొట్టి పాలిష్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పట్లు అన్నమాట ఇవి. మొత్తం అంతా పేపర్ కొట్టి మంచాన్ని ఒకసారి బిగించి సెట్ చేసాం అనమాట. మనం ఇది మంచం అన్నది ఎప్పటి నుండో వాళ్ళకి వస్తున్న మంచం పక్కన పడిస్తారనమాట. యూజ్ చేయలేదన్నారు, మనకు చూపించారు. ఇది బాగుంటుందంటే మనం పాలిష్ చేయండి అనేసి అన్నారు. బాగుంటుందని చెప్పి నేను మంచం బయటికి తీయించి ఇదంతా పేపర్ కొట్టి ఈ విధంగా తయారు చేసాం. చూసారు కదా, సింగిల్ పాలిష్ అని వేస్తున్నాం. దీనికి ప్లైవుడ్ షీట్ కట్ట వేస్తాను అనమాట మొత్తం అంతా. చూసారు కదా, పాలిష్ అయిపోతే కలర్ ఏ విధంగా వస్తుందో మంచం అనేది. ఇది ఓల్డ్ టైప్ అనమాట, పూర్వం ఉండి కదా మంచి కర్రలు అనమాట అవన్నీ. ఈ కర్ర అన్నది చాలా బాగుంటుంది. ఈ టేకు మనం పాలిష్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు నేను పాలిష్ ఎక్కిస్తున్నాను. మంచానికి ప్లైవుడ్ షీట్ కూడా కొత్త ప్లైవుడ్ షీట్ వేస్తాను. బెడ్ రూపర్ గట్రా పోయిందనమాట. పాత పోతే మనం కొత్తది వేస్తాం మొత్తం. చూసారు కదా, మంచాన్ని మొత్తం మనం పాలిష్ అనేది ఎక్కించేస్తున్నాం. పాలిష్ వేసిన తర్వాత అప్పుడు మనం టచ్ వుడ్ అన్నది ఒక కోటింగ్ ఉంటుంది. గ్లౌజ్ ఫినిషింగ్ గురించి మనం టచ్ వుడ్ కూడా వేస్తాం. మొత్తం నేను పాలిష్ అనేది బ్రష్తో ఎక్కించడం జరుగుతుంది. ఇలా బ్రష్తో 2 కోటింగ్లు పాలిష్ అనేది ఎక్కిస్తాను. ఆ తర్వాత ఒక గంట ఆరనిచ్చి తర్వాత టచ్ వుడ్ దాన్ని వేయడం జరుగుతుంది. ఇదంతా ఒక రోజులో చేస్తాను. అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పాలిష్ చేస్తున్నాను. మొత్తం పాలిష్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం మనం 2 కోటింగ్లు పాలిష్ చేస్తాం. పాలిష్ చేయగానే చూసారా ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో. మనం బ్యాటరీ ప్రో మొత్తం పోతే మళ్ళీ దాన్ని మనం బాగు చేసి మళ్ళీ పైన ప్లైవుడ్ షీట్ అనేది వేస్తాం. ఇది చూసారు కదా, ఇవి టైల్స్ అనమాట. ఇందులో మంచంలో పెట్టి ఏర్పాటు చేశారు. చాలా అందంగా ఉన్నాయి. మంచం చూడడానికి చాలా లుకింగ్గా బాగుంది. పైన పందిరి కూడా ఉంటాయి, ఇంకా లుకింగ్ వచ్చిన. కాకపోతే పందిరి అన్నవి పారేశారంట, లేవన్నారు. ఇది టచ్ వుడ్ అనమాట. ఇప్పుడు టచ్ వుడ్ వేసిన తర్వాత ఇంతకు ముందుకు ఇప్పుడు చూసారు కదా, షైనింగ్ వచ్చింది. ఈ షైనింగ్ కోటింగ్ వస్తుంది. ఇది వేసిన వెంటనే మీకు తీసాను. ఇది ఆరిన తర్వాత షైనింగ్ ఇంకా బాగా కనిపిస్తుంది. మొత్తం మీకు మంచం లాంగ్లో చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం మంచం చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.